హాయ్ అండి. మామిడికాయల సీజన్ అయిపోతుంది కదా! మనం ఎప్పుడంటే అప్పుడు మామిడికాయలు తినాలంటే తినలేం కాబట్టి, ఇలా మామిడి తాండ్ర చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడైనా తినొచ్చు. ఈ మామిడి తాండ్ర ఎలా చేసుకోవాలో దానికోసం చూపిస్తాను. మన ఛానల్ కానీ ఫస్ట్ సారి కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసి, లైక్ చేయండి. దానికోసం 2 మామిడికాయలు తీసుకొని పీల్ తీసుకోవాలి. పీల్ తీసుకొని పచ్చి అయినా ఒకటి, పండు అయినా ఏ అయినా 2 తీసుకోండి. 2 కానీ 1 కానీ తీసుకొని మొత్తం బాగా కడిగి పీల్ తీసుకొని సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మొత్తం బాగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ పీసెస్ మొత్తం వేసుకొని వీలైనంత వరకు మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీకి పట్టుకొని ఒక కళాయి పెట్టుకొని కళాయి హీట్ ఎక్కినాక ఈ మనం మిక్సీ పట్టుకున్నదంతా అందులో వేసుకొని అందులో ఒక కప్పు కానీ 1.5 కప్పు కానీ షుగర్ వేసుకొని మొత్తం బాగా కరిగేదాకా సిమ్లోనే పెట్టుకొని మొత్తం మరిగించుకోవాలి. మొత్తం బాగా కొంచెం గట్టిపడిన దాకా మరిగించుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని అందులో వేసుకొని మొత్తం ప్లేట్ అంతా అనుకొని 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఎండలో పెట్టుకుంటే మన మామిడి తాండ్ర రెడీ. వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎండినాక పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకుంటే అంతే, మన సంవత్సరం పాటు అయినా తినొచ్చు మామిడి తాండ్ర. అంతేనండి. వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్.